పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కె గణేష్ కుమార్ సార్ గారు, నాతోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, తెలుగు సాహిత్యంలో ఈరోజు పేరెన్నికగన్న కవి ఒట్టికోట అల్వార్ స్వామి గారి వర్ధంతి. ఒట్టికోట అల్వార్ స్వామి ప్రజల మనిషి అనే నవల తెలుగు సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందింది. అటువంటి ఒట్టికోట అల్వార్ స్వామి జనన మరణాలు 1915 నవంబర్ 1, 1961 ఫిబ్రవరి 5. ఒట్టికోట అల్వార్ స్వామి నల్గొండ జిల్లా చెరువు మాదారం అనే గ్రామంలో నక్రేకల్ మండలం సింహాద్రమ్మ రామచంద్రాచార్యులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి సేవలు చేస్తూ వండి పెడుతూ విద్యాభ్యాసం కొనసాగించాడు. కుటుంబం గడవక కొంతకాలం హోటల్లో సర్వర్ అంటే కార్మికుడిగా పనిచేశాడు. ఆ విధంగా పనిచేస్తూ ఆ రోజుల్లో మన తెలంగాణ కవిసింహ దాశరథి గారితో కలిసి వీళ్ళిద్దరూ నిజాం జైల్లో బంధిస్తే వ్యతిరేక కవిత్వాలకు నిజామాబాద్ ఇందూర్ జైల్లో ఈ దాశరథి గారి కవితలను జైలు గోడల మీద బొగ్గుతో రాసి దెబ్బలు తిన్న మహనీయుడు ఒట్టికోట అల్వార్ స్వామి. తెలంగాణ సాహిత్యంలో ప్రజా సాహిత్యానికి పాదులు వేసిన మహనీయుడు. ఈయన 1952లో ప్రజల మనిషి అని ఉద్యమ నవల, అంటే ప్రజా జీవితానికి సంబంధించిన ఉద్యమ నవల రాసినాడు. అంతేకాకుండా పతితి ఉద్యమం, పరిగే, పరిసరాలు, బదనిక, అంతా మన మంచికి, ఆలుకూలి, ఇట్లా తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు, కావ్యాలు, పుస్తకాలు రాసిన మహనీయుడు ఒట్టికోట అల్వార్ స్వామి. అటువంటి అల్వార్ స్వామి ఫిబ్రవరి 5, 1961లో మరణించాడు. తెలుగు సాహిత్యంలో ఆయన గొప్ప కవి. ఆయన గురించి మీరు బాగా చదువుకోండి. మీకు భవిష్యత్తులో ఆ కవి గురించి కూడా వివిధ అంటే పోటీ పరీక్షల్లో కూడా ఆయన ప్రజల మనిషి అనే నవల ఎవరు రాసిందనే ప్రశ్న తప్పకుండా ఉంటుంది. కనుక అటువంటి మహనీయుల చరిత్ర తెలుసుకోవాలని ముగిస్తున్నాం.